కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. పంచాక్షరి నామస్మరణలతో శైవాలయాలన్నీ మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలకు భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దీపారాధన చేస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు దేవాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. కార్తీక మాసం సందర్భంగా శైవక్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణలతో కూడా మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని శివాలయాలు కూడా వేకుజాము నుంచే పుణ్యస్థానాలు ఆచరించినటువంటి భక్తులు తమ దేవుని దర్శించుకునేందుకైతే బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే పాలేరు, వైరా, మదిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాలు కూడా పూర్తిగా భక్తులతో కూడా వేకుజాము నుంచి కిక్కిరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే మనం ఏదైతే ఖమ్మం జిల్లాలో ప్రాచీనమైనటువంటి కాకతీయ శివాలయంలో మనం ఉన్నాం. ఈ శివాలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు ఈ రోజుకు సంబంధించిన విశేషాలు వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా ఇప్పటికే ఈ శైవ క్షేత్రాలకు వేకుజాము నుంచి కూడా భారీగా భక్తులు వస్తున్నారు. ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు అర్చనలతో కూడా స్వామిని దర్శించుకునేందుకైతే భక్తులు భారతీయ పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చెప్పండి సార్, ఈ రోజుకు సంబంధించిన ప్రధాన విశేషం ఏంటి? అసలు ఈ రోజు ఎక్కువగా కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు, ప్రధాన కారణం ఏంటంటే? ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసం ఎంతో విశేషమైనటువంటిది. అలాగనే కార్తీక పౌర్ణమి మహా గొప్పనైనటువంటిది, ఈశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనది. కావున ఈ రోజు మహిళా మనులు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కూడా దీపాలు వెలిగించి ఆ యొక్క ఈశ్వరుడి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను. అలాగనే మనం ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే ఈశ్వర కృప అందరికీ అవసరము. అలాగనే ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్లకు తగిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేవ దర్శనము మహాపుణ్యము, ఈశ్వర దర్శనము సర్వపాప హరం అని చెప్పని శంభో హరహర అనుకుంటే ఉండాలి. కానీ ప్రతి భక్తుడు కూడా ముచ్చట్లు పెట్టుకోవడం కానీ ఏది చేయకుండా ఉండాలి. ఈశ్వర కృపకు అందరూ పాత్రలు కావాలి. అలాగనే అందరూ కూడా ఈ దేవాలయ అభివృద్ధికి పాటుపడుతూ ఉండాలి. అలాగనే ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ కూడా అనేక మంది భక్తులు వితరణ చేసి ఉన్నారు. వాళ్ళకు ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి, ఈశ్వర కృప కలగాలని చెప్పి అందరి నా యొక్క ఆశీస్సులు.